రెడ్డి గారు. అధ్యక్ష ఇస్తా మాట్లాడగానే ఇస్తా. ధన్యవాదాలు అధ్యక్ష. ఇస్తా ఇస్తా నేను చాలా విషయాలు మాట్లాడేది ఉంది అధ్యక్ష. మరి నాకు 15 నిమిషాలు ఇస్తా అంటుండ్రు అధ్యక్ష. నేను సార్ ఒక 10 నిమిషాలే సార్, నేను షార్ట్లో మాట్లాడతా సార్. సార్ ఈరోజు పల్లెలన్నీ తల్లడిల్తున్నాయి సార్. మరి ఇలా పూర్తిగా గ్రామీణ వ్యవస్థ అధ్వాన్నంగా ఉన్నది సార్. మరి బడ్జెట్లో మరి తెలంగాణ రేజింగ్ అన్నారు సార్. ఎక్కడ తెలంగాణ రేజింగ్ సార్? పల్లెల పర్సంటేజే, రూరల్ ఏరియాలో ఉన్న పర్సంటేజే 60% సార్. మరి రేజింగ్ అన్నప్పుడు బడ్జెట్లో మరి కనీసం గ్రామాలకు సంబంధించిన బడ్జెట్లో ఎంతనన్నా కొంత మరి గతంలో మాటకు గతంలో కేసీఆర్ను తిట్టిండ్రు తప్ప, మమ్మల్ని తిట్టిండ్రు తప్ప, మరి గతంలో చేసిన దాంట్లో అట్లీస్ట్ ఒక చారానమందమో ఆటానమందమో చేయలే కదా అధ్యక్ష. మరి ఈరోజు ఏం తెచ్చింది అధ్యక్ష? తెలంగాణ రేజింగ్ అన్నప్పుడు 60% ఆఫ్ ద పాపులేషన్ ఇన్ రూరల్ పాపులేషన్. కనీసం ఆ రూరల్ పాపులేషన్ సంబంధించిన బడ్జెట్లో కొంతైనా కొంత పెట్టి మరి గ్రామీణ ప్రాంతాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా అధ్యక్ష. మరి ఈరోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు సార్, మేము గతంలో ఏ గ్రామం పోయినా, ఏ పల్లెకు పోయినా మరి ఏం కనబడేది సార్? పాత గోడలు, మరి పాత బాయిలు, పాత గోడలు, చెత్త చెదారము, కుక్కలు, ప్లాస్టిక్ పేపర్లు కనబడేది సార్ గతంలో తెలంగాణ రాకముందు. ఈరోజు ఎట్లున్నాయి సార్ గ్రామాలు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని గ్రామాలు కూడా మరి కేసీఆర్ అంటే తెలంగాణకు ఒక అంబాసిడర్గా గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేసుట్లో మరి గాంధీ మహాత్ముడు కన్న కలలను ఈరోజు అంబాసిడర్గా మరి ఈరోజు కేసీఆర్ గారికి దేశంలోనే పేరు వచ్చింది అధ్యక్ష. ఈరోజు మిషన్ భగీరథ అధ్యక్ష, మిషన్ భగీరథ మనం ఇక్కడ స్థాపించుకుంటే మొత్తం దేశంలోనే హర్ ఘర్ జల్ అని పథకాన్ని పెట్టింది నరేంద్ర మోడీ గారు కదా సార్. మరి ఇప్పుడు దాన్ని మీరు వక్రీకరించి, గతంలో ఏముండే సార్? ఏ గ్రామం పోయినా మా అక్క చెల్లెళ్ళు ఊర్లోకి పోతే బోరింగ్లో సప్పుడు అవుతుండే సార్. పొద్దుగాలు లేవగానే 5 గంటలకు సైకిళ్ళ మీద నీళ్లు తెచ్చుడు, బండ్ల మీద నీళ్లు తెచ్చుడు, మరి బిందెలు పెట్టుకున్నాడు. మేము ఎప్పుడైనా ఊర్ల పొంటి పోతే ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా మరి కారుకు అడ్డం వచ్చేది ఎవరు సార్? పోలీస్ ప్రొటెక్షన్ చేసుకొని ఒక ఎమ్మెల్యే పోతుండే సార్ గతంలో. మరి తెలంగాణ వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఒక ఎమ్మెల్యే గ్రామానికి పోతే సుఖంగా సంతోషంగానే పోయినాం సార్. మేము ఎప్పుడు కూడా కష్టపడలేదు. గతంలో ఏ గ్రామానికి పోయినా మరి బిందెలు అడ్డం పెట్టి అడ్డం ఉండే సార్. పోలీసులు లేకుండా గ్రామాలకు పోయే పరిస్థితి కూడా లేకుండా సార్. మరి ఇలా అలాంటిది కనీసం ఇలా గ్రామీణ మరి రూరల్ డెవలప్మెంట్ కు కనీసం గ్రామీణ వీళ్ళ హయాంలో మీరు రికార్డు తెప్పించుకుంటున్నారు అధ్యక్ష. సెక్షన్ 30 10 సంవత్సరాలు సిద్దిపేట జిల్లాకి పెట్టాడు అధ్యక్ష. సిరిసిల్లాకు సిద్దిపేటకు 10 సంవత్సరాలు 30 సెక్షన్ పెట్టి వీళ్ళు ఎక్కడ కూడా కనీసం ఒక మనిషిని కూడా రాకుండా ముందస్తు అందరు జైల్లో పెట్టి అధ్యక్ష, వీళ్ళెవ్వరు ఆ నియోజకవర్గాలకు పోతే కూడా కాంగ్రెస్ వాళ్ళంతా పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష. ఇది ఎక్కడ సంస్కృతి? మేము అట్లా చేస్తున్నాం. అయ్యాలా స్వేచ్ఛగా ఎక్కడికైనా మీరు పోవచ్చు, మేము పోవచ్చు, ప్రజాస్వామ్యం అని అధ్యక్ష. ఆ పరిస్థితి జరగలేదు అధ్యక్ష. ఇది నేను అబద్ధం చెప్తున్నాను అధ్యక్ష. ఇలా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు, ఆ రోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని ఏది పడితే ఎక్కడ పడితే ఎవరు ఉద్యోగం చేస్తుండో అరెస్టులు చేయించాడు వీళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా మేమందరం కూడా అలాగే ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఒత్తిడికి నిరసన మధ్యలో మమ్మల్ని అక్రమంగా అనేక సందర్భాలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచిన వీళ్ళు ఇలా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది. వీళ్ళు మాట్లాడుతుంటే అధ్యక్ష అనేది ఎవరైనా ఇలా ఎక్కడైనా మమ్మల్ని అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేయని వాళ్ళు, పోలీస్ కేసులు అయిన వాళ్ళు అందరూ అలాగే అధ్యక్ష. ఇలా మిమ్మల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎక్కడికైనా పోయి కార్యక్రమాలు పాల్పంచుకునేటువంటి స్వేచ్ఛనిస్తే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే కాడ ప్రభుత్వ కార్యక్రమం జరిగేటప్పుడు ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం గురించి మాట్లాడే పాత అయినా బాగుండే ఇంకా ఇలా మాట్లాడుతూ ఏం చేస్తారు? నుళ్ళు అవుతుంది. నుళ్ళు అయినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరే అలాంటి మమ్మల్ని దగ్గర కూడా రానియకపోతున్నారు కదా. అక్కడ మీటింగ్లు కాదు ఇలా. ఇవాళ మీరు మమ్మల్ని మేము ప్రజాస్వామ్యంలో మా మంత్రులు అందరూ కలిసే అవకాశం ఇస్తున్నాం. అట్లా కాకుండా మీరు డెమోక్రసీ గురించి మాట్లాడితే అందరు నవ్వుకుంటారు అధ్యక్ష. ఈ టీవీలో చూసేవాళ్ళంతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నా, ప్రజాస్వామ్య విలువల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అనుకుంటారు అధ్యక్ష. నేను ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని సాఫ్ట్ గారు అనుకున్నా, కానీ వారిట్లా ప్రజాస్వామ్యము ఇలా అంత మొత్తం అరాచకం జరిగింది,
ఇప్పుడు అంతా అప్పుడు మంచిగా జరిగింది, ఇప్పుడు అరాచకం జరుగుతుందని చెప్తే మంచిది కాదు అధ్యక్ష. అందరూ వేధింపులకు గురైనటువంటి వాళ్ళే.